అండ్ నేనైతే ఇవాళ స్టిర్ ఫ్రై చేస్తున్నానండి. సో ముందుగా అయితే నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేస్తున్నాను. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి సార్, దానికన్నా తక్కువ వేసుకోండి. అండ్ ఇలా స్ప్రెడ్ చేసుకోండి. సో వెజ్జీస్ అయితే మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో నేనైతే టమాటో, క్యారెట్, బీట్రూట్, ఆనియన్, క్యాప్సికమ్ తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా అవైలబుల్ ఏమైనా ఉంటే అది కూడా వేసుకోండి. ఓకేనా? జస్ట్ స్టిర్ ఫ్రై, అంటే ఎక్కువ డీప్ ఫ్రై చేయకండి, బాగా ఫ్రై చేసేసండి. స్టిర్ ఫ్రై లాగా చేయండి, అంటే జస్ట్ కచ్చాపచ్చగా, అంటే మనకి నోట్లో తగులుతుంటే మంచిగా అనిపించాలి. సో అలా అయితే ఫ్రై చేసుకొని పెట్టండి. చాలా తక్కువ, అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సరిపోతుంది ఇదంతా. దీంట్లో పెప్పర్ కూడా వేస్తున్నాను. నేను ఫ్రెష్గా వేసుకుంటాను, ఎప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుని. సో ఇలా ఉక్కులు ఏమన్నా ఉంటే దానిలో, లేదంటే మీరు పౌడర్ చేసుకుని పెట్టుకోండి. సో ఈ పెప్పర్ పౌడర్ ఇలా పౌడర్ చేసుకోండి, దీంట్లో వేసేయాలి. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అండ్ సాల్ట్ కూడా వేస్తాను. జస్ట్ లైట్గా వేసుకోండి, ఎక్కువ వేసుకోండి. ఓకేనా? డైట్ గురించి చేస్తాను కాబట్టి తక్కువ వేసుకోండి. పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. దీనిలో మనం మష్రూమ్స్ వేసుకోవచ్చండి, చికెన్ బాయిల్ చేసుకొని వేసుకోవచ్చు, ఎగ్ బీట్ చేసుకొని వేసుకోవచ్చు, దీనిలో అన్నీ వేసుకోవచ్చు. మనకి సలాడ్లా కూడా ప్రిపేర్ చేసుకుని ఓన్లీ ఇదే ఫుడ్ కింద కూడా తీసుకోవచ్చు. అంటే మనం లంచ్ స్కిప్ చేసి ఇదే తీసుకోవచ్చు, బాగుంటుంది. అంటే నేనైతే తీసుకుంటున్నానండి వెయిట్ లాస్ గురించి. ఇంట్లో గార్లిక్ కూడా వేస్తాను. గార్లిక్ కూడా చిన్న చిన్న స్లైసెస్ చేసుకొని వేసుకోండి. బాగా కుక్ అవ్వాలి. బీట్రూట్ వేసాం కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక 10 to 15 minutes వరకు సిమ్లో పెట్టండి. అది వాటర్ కొంచెం మిగులుతుంటుంది కదా, అప్పుడు ఆఫ్ చేసుకోండి. ఓకేనా? దీని మీద మనం లిడ్ పెట్టేసుకుందాము. ఒక 5 minutes చూద్దాం. ఓకేనా? ఓపెన్ చేద్దామండి, చూద్దాము. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా 10 minutesలో అయిపోతుంది. సిమ్లో పెట్టేయాలి. ఓకే? హెల్దీగా తినండి, హెల్దీగా ఉండండి. బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.